హాయ్ స్టూడెంట్స్, ఎవరైతే ఈసెట్ ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళకు అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ కాలేజీలలో ఎంత కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఎంత ఫీజు ఉంది, ఏ లొకేషన్లో ఉన్నాయి అన్నది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. అయితే చూస్తే కనుక మన తెలంగాణలో 119 కాలేజీలలో ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఉంటే అందులో 953 సీట్లు అయితే ఉన్నాయి. అందులో 109 ప్రైవేట్ కాలేజెస్ ఉంటే అందులో 696 సీట్స్ అయితే ఉండడం జరిగింది. అలాగనే సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ 3 ఉంటే అందులో 144 సీట్లు ఉండగా యూనివర్సిటీ కాలేజెస్ వచ్చేసి 7 ఉంటే 113 సీట్లు అయితే ఉన్నాయి. అయితే నెక్స్ట్ ఇప్పుడు మనము అసలు ఏ కాలేజీలలో ఎంత ఫీజు ఉంది, ఎంత కట్ ఆఫ్ ఉంది, అసలు ఎలా జరుగుతుంది, ప్రీవియస్ ఇయర్ అంటే 2023లో ఎలా జరిగింది అన్నది నేను మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ చూస్తే కనుక అన్ని కాలేజెస్ 119 కాలేజెస్లో ఫస్ట్ రేటింగ్ అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, లాస్ట్ ఇయర్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అయితే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో సీట్ తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో కాలేజీ ఫీ వచ్చేసి 1,35,000. ఇది వచ్చేసి బాచుపల్లి లొకేషన్లో ఉంది ప్లేస్. ఇందులో 13 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు వీళ్ళు ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో జాయిన్ కావడం జరిగింది. ఇది హైదరాబాద్లో ఉంది. ఇది యూనివర్సిటీ. ఇందులో కాలేజ్ ఫీ వచ్చేసి 50,000. మొత్తము 11 సీట్లు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ నేను ఈ వీడియోలో డీటెయిల్గా అసలు ప్రైవేట్ కాలేజెస్లో టాప్ నుంచి ఆర్డర్ ప్రకారం ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి అన్నది డీటెయిల్గా నేను సపరేట్గా చేసి కూడా చెప్పబోతున్నాను. అయితే ఫస్ట్ మనము జనరల్గా అందరూ చూసేది యూనివర్సిటీ కాలేజెస్. ఫస్ట్ యూనివర్సిటీ కాలేజ్ గురించి స్టార్ట్ చేద్దాం. అయితే ఫస్ట్ నేను ఏదైతే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నానో ఇది లాస్ట్ ఇయర్ ఆర్డర్ ప్రకారం ర్యాంక్ వైజ్గా జాయిన్ అయిన వాళ్ళ డీటెయిల్స్. అయితే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఓయూ కాలేజ్ ఉందండి. ఇది హైదరాబాదు, మనందరికీ తెలిసిందే. ఇందులో కాలేజ్ ఫీ వచ్చేసి 50,000. ఇందులో 11 సీట్లు ఉంటాయి. లాస్ట్ టైము ఫస్ట్ ర్యాంకర్ అంటే ఇందులో స్టార్ట్ అయిన ర్యాంకు సెకండ్ నుంచి ఫస్ట్ ర్యాంక్ వాళ్ళు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో జాయిన్ కావడం జరిగింది. అయితే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్లేస్ జేఎన్టీయు హైదరాబాదు. ఇందులో అన్ని యూనివర్సిటీ కాలేజీలో 50,000 ఉంటుందండి ఫీ స్ట్రక్చరు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 16 సీట్లు ఉంటాయి. ఇందులో స్టార్టింగ్ ర్యాంక్ ఎంత అంటే 3 అంటే థర్డ్ ర్యాంక్ తోటి స్టార్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ జేఎన్టీయు మంత్ని. ఇందులో 10 సీట్స్ ఉన్నాయండి. ఇందులో స్టార్టింగ్ ర్యాంక్ 32 నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీయు జగిత్యాల్, ఇది అటానమస్. ఇందులో కూడా ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 10 ఉన్నాయని జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది వచ్చేసి మన వరంగల్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇందులో 10 సీట్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కాలేజ్ ఫీ వచ్చేసి 35,000. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు చూస్తే జేఎన్టీయు సిరిసిల్ల, అగ్రహారము రాజన్న సిరిసిల్లలో ఉంటుందండి. ఇందులో 42 సీట్లు ఉన్నాయి. ఇందులో స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసి 145 తోటి స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెం. ఇందులో కాలేజ్ ఫీ వచ్చేసి 35,000. 14 సీట్లు ఉంటే ఇందులో 146 ర్యాంక్తో స్టార్ట్ అయింది. అంటే మన తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ యూనివర్సిటీ కాలేజీలు 7 ఉంటే అందులో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంత ఫీ, ఎంత ర్యాంక్ తోటి స్టార్ట్ అయింది అన్నది ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మరి ప్రైవేట్ కాలేజెస్ గురించి మాట్లాడదాము. ప్రైవేట్ కాలేజ్ గురించి మాట్లాడడానికంటే ముందు ఇది కోఎడ్యుకేటెడ్ కాలేజెస్. ఇప్పుడు నేను చెప్పేది గర్ల్స్ కాలేజెస్ కూడా సపరేట్ ఉన్నాయి. అది నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూషన్లో చెప్పబోతున్నాను. అయితే ప్రైవేట్ కాలేజీలో కనుక ఫస్ట్ ప్లేస్లో చూస్తే మనకు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి వస్తుందండి. ఇది బాచుపల్లిలో ఉంది. ఇందులో 13 సీట్లు ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ర్యాంక్ వాళ్ళు జాయిన్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సిబిఐటి. ఈ సిబిఐటిలో కాలేజ్ ఫీ వచ్చేసి 1,40,000. 13 సీట్లు ఉన్నాయి. ఇలా 14 ర్యాంక్ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ గోకరాజు రంగరాజు, ఇది మియాపూర్లో ఉంది. ఈ 1,30,000 కాలేజ్ ఫీ. ఇలా వచ్చేసి 6 సీట్స్ ఉన్నాయి. ర్యాంక్ 37 తోటి స్టార్ట్ అయింది. అయితే ఎవరైతే మంచి ప్రైవేట్ కాలేజీ హైదరాబాదులో చూసుకుంటున్నాం, జాయిన్ కావాలనుకుంటే ఈ లిస్ట్ని మీరు పేపర్ మీద రాసుకోండి. ఈ ఆర్డర్ ప్రకారమే మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారో అప్పుడు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్ ఎంజిఐటి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది గండిపేటలో ఉంది. కాలేజ్ ఫీ వచ్చేసి 1,60,000. ఇందులో 6 సీట్లు మాత్రమే ఉన్నాయి. స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసి 44 తోటి స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది గట్కేసర్లో ఉంది. ఇందులో కాలేజ్ ఫీ వచ్చేసి 1,30,000. 13 సీట్లు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీవీఆర్ఐ అంటే బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నర్సాపూర్. ఇందులో 1,35,000 కాలేజ్ ఫీ. 7 సీట్లు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి
వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ శంషాబాద్ 1,40,000 7 సీట్లు ఈ కాలేజీలో ఉంది. అంటే మీకు ఈ టాప్ కాలేజ్ ఆల్మోస్ట్ అన్నీ హైదరాబాద్లోనే ఉండడం జరిగింది. సో మీరు ఏదైతే ఈ ఆర్డర్ ఉందో ఆ ఆర్డర్ ప్రకారం మేము వెబ్ ఆప్షన్స్ మీకు ర్యాంక్ వైజ్ కూడా ఇక్కడ నేను సైడ్కి చెప్పాను కదా, ర్యాంక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్నది. మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే ఈ ఫ్యూచర్లో మీకు ఏ ర్యాంక్ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది అన్నది కూడా వీలైతే చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇప్పుడే కనుక మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఈ సెట్కి వెబ్ కౌన్సిలింగ్ కానించి ఎండ్ అయ్యేంత వరకు నేను ప్రతి వీడియోను సపోర్టివ్గా మీకు నేను మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 8th ప్లేస్లో MVSR, ఇందులో 1,30,000, ఇందులో 8 సీట్లు ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఇది వచ్చేసి దుండిగల్లో ఉంది, 1,07 సీట్లు ఉన్నది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కాలేజీ పేరుతో పాటు ఈ సైడ్కి కోడ్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ GCTC, ఈ కోడ్ మాత్రము మీకు వెబ్ ఆప్షన్స్లో చెప్పడం జరుగుతుంది. అందుకే నేను స్పెషల్లీ ఈ కోడ్తో పాటు కాలేజీ పేరును కూడా రాయడం జరిగింది. ఎవరైనా ఇప్పుడే కొత్తగా ఈ సెట్లో అంటే వెబ్ ఆప్షన్ పెట్టుకుంటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం ఇలా నేను కాలేజీ కోడ్తో పాటు కాలేజీ పేరు ఎక్కడ ఉంటుంది అంటే జనరల్గా ప్రిఫరబుల్గా అందరూ హైదరాబాద్లో ఏరియా కూడా తెలిసి ఉండాలన్న ఉద్దేశంతో ఆ లొకేషన్ ఎక్కడుందో కూడా నేను స్పెసిఫైడ్గా రాయడం జరిగింది. సో ఇలా గీతాంజలి అంటే GCTC కాలేజ్ కేసర్లో ఉందండి. ఇలా 1,20,000 కాలేజ్ ఫీ, 7 సీట్లు మాత్రమే ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కిడ్స్, ఇది వరంగల్, 1,25,000 కాలేజ్ ఫీ, 7 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 12th ప్లేస్లో విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇందులో కాలేజ్ ఫీ 1,00,000, నెక్స్ట్ వచ్చేసి 7 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మొయినాబాద్, 1,15,000 6 సీట్లు. నెక్స్ట్ CMR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇందులో 1,15,000 6 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ TKR కాలేజ్, ఇందులో 85,000 6 సీట్లు ఉంది. నెక్స్ట్ వచ్చేసి MGCT అంటే ఇది ఎక్కడ ఉందంటే బంజారా హిల్స్లో ఉందండి, 1,25,000 6 సీట్లు ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, ఇక్కడ మాత్రం మల్లారెడ్డికి చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. మీరు ఈ బ్రాంచ్ కోడ్ మాత్రము చాలా ఇంపార్టెంట్. నేను ఏదైతే ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం ఇస్తున్నానో ఈ ఆర్డర్ ప్రకారము మీరు పెట్టుకుంటే బెటర్ చాయిస్ ఉంటుంది మీకు వచ్చే ర్యాంక్కి. సో ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది అంటే మైసమ్మగూడలో ఉందండి, 1,15,000 కాలేజ్ ఫీ, 7 సీట్లు ఉన్నాయి. ఇలా స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసి 115. నెక్స్ట్ వచ్చేసి మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ 1,00,000 ఉందండి, ఫీ 6 సీట్లు మాత్రమే ఉన్నాయి హైదరాబాదు. నెక్స్ట్ వచ్చేసి SR యూనివర్సిటీ అంటే ఫార్మర్లీ అంతకుముందు SR ఇంజనీరింగ్ కాలేజ్ అనేనండి, ఇది హసన్పర్తిలో ఉంది, 1,30,000 14 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ACE ఇంజనీరింగ్ కాలేజ్ గట్కేసులో ఉంది, 1,10,000 3 సీట్లు. నెక్స్ట్ వచ్చేసి కమలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ హుజురాబాద్ 90,000 6 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇబ్రహీంపట్నం 1,20,000 13 సీట్లు. అయితే ఇక్కడ మీరు చూస్తే కనుక ఇంకా నేను లాస్ట్ ఇయర్ ర్యాంకు బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. కొంతమంది అంటూ ఉంటారు ఈసారి మరి గురునానక్ కమలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ర్యాంక్ని బేస్ చేసుకొని చెప్పాను. మీకు ఒకవేళ కనుక హైదరాబాద్ కావాలి మాకు హుజురాబాద్ కానీ లేదనుకుంటే ఈ వరంగల్ వద్దు మేము ఓన్లీ హైదరాబాద్ సైడ్ వెళ్తాం అనుకుంటే ఇక్కడ నేను ఏదైతే హైదరాబాద్ సైడ్ ఉన్నాయో ఇబ్రహీంపట్నం కానీ గట్కేసర్ కానీ దుండిగల్ కానీ వీటిని మాత్రమే మీరు వాటిని పక్కకు పెట్టుకొని నెక్స్ట్ ప్రయారిటీలా వీటికి ఇచ్చుకోండి. సో ఈ గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 22nd ప్లేస్లో ఉంది, ఇది 1,20,000 13 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్వర్ణభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది ఖమ్మంలో ఉంది, 7 సీట్స్. నెక్స్ట్ వచ్చేసి MLR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది దుండిగల్లో ఉందండి, 1,10,000 4 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ జయముఖి 60,000 7 సీట్లు. నెక్స్ట్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 90,000 6 సీట్లు. నెక్స్ట్ ASRA హయత్ నగర్లో ఉందండి, 60,000 7 సీట్లు. సో నెక్స్ట్ వచ్చేసి మల్లారెడ్డి, చూసారా ఇక్కడ ఇంతకుముందు వేరే కోడ్ ఉంది, ఇక్కడ వేరే కోడ్, ఇక్కడ MLRD ఉంది. సో ఇంతకుముందు కోడ్ ప్రకారము ఇంతకుముందు మల్లారెడ్డిది మీరు చూస్తే కనుక MLID అంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్, ఇది మాత్రము మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్. ఈ కోడ్లు మీరు కన్ఫ్యూజ్ కాకుండా మీరు కొంచెము జాగ్రత్తగా ఆర్డర్ ప్రకారం రాసుకోండి. ఇలా 1,10,000 3 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1,20,000 7 సీట్లు. నెక్స్ట్ జయముఖి, నెక్స్ట్ వచ్చేసి
నరసింహారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇలా ఆర్డర్ మర్రి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నేను ఇట్లా ఆల్మోస్ట్ ఒక 100 కాలేజెస్కి ఆర్డర్ ప్రకారము ఇవ్వడం జరిగింది. నేను చిన్నగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను, మీరు పేపర్ మీద నోట్ చేసుకోండి. విజ్ఞాన భారతి, నెక్స్ట్ వచ్చేసి సిద్ధార్థ, నెక్స్ట్ శ్రీ హిందూ, మహావీరు, జ్యోతిష్మతి, నెక్స్ట్ నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, సెయింట్ మేరీస్, నెక్స్ట్ తీగల కృష్ణారెడ్డి, వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ వాగ్దేవి కాలేజ్ అయితే వరంగల్లో ఉందండి. ఎవరైతే మీకు హైదరాబాద్ కావాలనుకున్నారో హైదరాబాద్కి లొకేషన్లో ఉన్నాయి, అవి సపరేట్గా రాసుకొని ఆర్డర్ ప్రకారం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి శ్రీదత్త, నెక్స్ట్ కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెం, ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి ఎంఈటీహెచ్, నెక్స్ట్ కాశిరెడ్డి నారాయణ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ సెయింట్ పీటర్స్, ఎంజియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది కరీంనగర్. నెక్స్ట్ జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శ్రీ చైతన్య టెక్నాలజీ క్యాంపస్, నెక్స్ట్ డిఆర్కే ఇన్స్టిట్యూట్, బాలాజీ ఇన్స్టిట్యూట్, శ్రీదత్త, నెక్స్ట్ వచ్చేసి ఏఆర్ మహావీర్, అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్, వాగేశ్వరి, భారతి ఇన్స్టిట్యూట్, నేతాజీ ఇన్స్టిట్యూట్, అవంతి ఇన్స్టిట్యూట్, నెక్స్ట్ జోగిన్పల్లి బీఆర్ ఇంజనీరింగ్, డెక్కన్ కాలేజ్, మదర్ తెరీసా సైన్స్ ఇన్స్టిట్యూట్, శ్రీ చైతన్య, శ్రీదత్త, అబ్దుల్ కలాం, కేఎల్ఆర్ కాలేజ్, నెక్స్ట్ షాదన్ కాలేజ్, విద్యా రూరల్, గణపతి ఇంజనీరింగ్, హోలీ మేరీ, బ్రిలియంట్, నెక్స్ట్ శ్రీముఖి, క్రీస్ట్ జ్యోతి, ఎల్ఎన్కి కాలేజ్, విజయ ఇంజనీరింగ్, విశ్వేశ్వరయ్య, నెక్స్ట్ వివేకానంద, అర్జున్ కాలేజ్, బొమ్మ, అన్నమాచార్య, పల్లవి, ఇందూరు, ఇలా. సో ఆల్మోస్ట్ నేను ఇట్లా చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. ఈ స్క్రోల్ ప్రకారం మీరు ఆర్డర్ రాసుకోండి. టాప్ అంటే ఉన్న కాలేజీలలో, ప్రైవేట్ కాలేజీలో అన్నిటినీ ఆర్డర్ ప్రకారం ఇవ్వడం జరిగింది. అందులో ఎంత కాలేజ్ ఫీ ఉంది, ఎన్ని సీట్స్ ఉన్నవి నేను ఇలా ఆర్డర్ ప్రకారం పెట్టాను. మీరు ఒకవేళ కనుక వెబ్ ఆప్షన్స్కి వెళ్ళేటప్పుడు మీరు ఇవి చాలా యూజ్ అవుతుంది. ఆర్డర్ ప్రకారం పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. లేదు మాకు ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉంది, లేదు మీరు చెప్పినట్టు చేయాలని అనుకుంటే అది మీ చాయిస్కి వదిలేస్తున్నాను. కాకపోతే నేను లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ ఎక్కడి నుంచో స్టార్ట్ అయినాయి అన్న దాన్ని బేస్ చేసుకొని ఇలా ఆర్డర్ ప్రకారము 2023 ఎవరైతే సీట్లు తీసుకుంటారో ర్యాంక్ ప్రకారము తయారు చేయడం. అయితే నెక్స్ట్ వచ్చేసి అమ్మాయిల విషయంలోకి వస్తే గర్ల్స్ ఆర్డర్ ప్రకారం చూస్తే మొత్తము చెప్పాను కదా ఇంతకుముందు, ఇలా ఒక ఆల్మోస్ట్ 14 కాలేజెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ విషయానికి వస్తే నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ షేక్పేట్లో ఉంది. ఇది వచ్చేసి ఇందులో 13 సీట్లు ఉన్నాయి. సో ఇందులో కాలేజ్ ఫీ వచ్చేసి 1,00,000. ఇందులో స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసి 63 తోటి స్టార్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ బీవీఆర్ఐటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది బాచ్పల్లిలో ఉంది. కాలేజ్ ఫీ వచ్చేసి 1,20,000, 7 సీట్లు ఉండడం జరిగింది. నెక్స్ట్ భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ షైదాబాద్లో ఉంది. ఇందులో 75,000 కాలేజ్ ఫీ, మొత్తం వచ్చేసి 6 సీట్లు ఉండడం జరిగింది. అయితే నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇందులో ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్ అండి, ఇది వరంగల్లో ఉంది. ఈ 70,000 ఫీ, ఇందులో 62 సీట్స్ ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ మైసమ్మగూడలో ఉంది, 95,000 కాలేజ్ ఫీ వచ్చేసి, ఇందులో 6 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి షాదన్ ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఖైరతాబాద్, ఇందులో 55,000 కాలేజ్ ఫీ, 6 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్టేన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇందులో 85,000 కాలేజ్ ఫీ, అబిట్స్లో ఉంది, 6 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మేఘా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గట్కేసలో ఉంది, 62,000, 4 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ ఫర్ ఉమెన్ నిజామాబాద్లో ఉంది, 55,000, 7 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ షాదన్ ఉమెన్ కాలేజ్ అండ్ టెక్నాలజీ ఇంతకుముందు ఆల్రెడీ వచ్చింది, ఒకవేళ వస్తే వదిలేయండి. నెక్స్ట్ వచ్చేసి కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కోదాడలో ఉంది, 90,000, 13,000 కాలేజ్ ఫీ. నెక్స్ట్ వచ్చేసి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇది మైసమ్మగూడలో ఉంది, 95,000 కాలేజ్ ఫీ, 6 సీట్లు ఉండడం జరిగింది. నెక్స్ట్ డిఆర్విఆర్కే ఉమెన్ కాలేజ్, ఇందులో 45,000 కాలేజ్ ఫీ, 3 సీట్లు. నెక్స్ట్ మైనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది మిర్యాలగూడలో ఉంది, ఇందులో 55,000 కాలేజ్ ఫీ ఉంది. సో ఇందులో 4 సీట్లు ఉన్నాయి. సో ఇలా ఉమెన్స్ కూడా సపరేట్గా ఒక 14 కాలేజీలలో సీట్లు అయితే ఉండడం జరిగింది. సో ఇలా మీకు నచ్చిన యూనివర్సిటీలో కానీ లేదనుకుంటే నచ్చిన ప్రైవేట్ కాలేజీలలో మీకు ఏదైతే అది మీకు నియర్గా ఉందా లేకుంటే హైదరాబాద్లో ఉందా
మీకు మీ సిటీకి దగ్గరలో ఉందా అన్నది ఏదైనా పెట్టుకోవచ్చు. లేదు మాకు టాప్ ఆర్డర్ చెప్పండి ప్రైవేటు ప్లస్ ఇంజనీరింగ్ ప్రైవేట్ కాలేజీలు ప్లస్ యూనివర్సిటీలు అంటే, సో లాస్ట్ ఇయర్ బేస్ చేసుకుంటే ఇది ఆర్డరు. ఒకసారి మీరు రాసుకోండి, నేను ఫాస్ట్గా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. యూనివర్సిటీ ప్లస్ ప్రైవేటు అన్నీ ఉంటాయి, విఎన్ఆర్, ఓయూ, జేఎన్టీయూ, ఓయూ. సో ఇలా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని నేనైతే ప్రిపేర్ చేయడం జరిగింది. మీరు వీలుంటే రాసుకోండి, లేదనుకుంటే ఇంతకుముందు నేను ఏదైతే చూపించిన ప్రైవేట్ కానీ లేదనుకుంటే గవర్నమెంట్ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ ఉన్నాయి కదా, అందులో మీకు నచ్చిన కాలేజు ఏది ఉందో అవన్నీ ఆర్డర్ ప్రకారం రాసుకొని అయితే పెట్టుకోవడం వల్ల మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మనకు ట్రిపుల్ ఈ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించి ర్యాంక్ వైజ్గా లాస్ట్ ఇయర్ బేస్ చేసుకొని నేను టాప్ కాలేజెస్ ఏవి ఉన్నాయి, మీరు ఎలా వెబ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలన్న దాని గురించి ఈ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి ఇప్పుడే వస్తే మాత్రము మన ఛానల్ గురించి ఎప్పటికప్పుడు ఇలా కౌన్సిలింగ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.